తీవ్రవాదం అదే టెర్రరిజం భారతదేశంలో ఇద్దరు ప్రధానమంత్రుల్ని పుట్టన పెట్టుకున్నది. ప్రపంచంలో దేశాల్ని అతలాకుతలం చేస్తున్న ఈ టెర్రరిస్టుకు మన పొరుగు దేశం పాకిస్తాన్ బ్రీడింగ్ అండ్ ట్రైనింగ్ సెంటర్గా మారింది. అమెరికాలోని ట్విన్ టవర్స్ కూల్చడంతో పాటు మన దేశంలో బొంబాయిలో, ఊరిలో, పుల్వామాలో మరియు హైదరాబాద్ గోకుల్చాట్లో, దిల్సుఖ్నగర్లో జరిగిన ఉగ్రదాడుల నుండి నిన్నటి పహల్గాం దాడి వరకు కొన్ని వందల మంది సామాన్య ప్రజలను పొట్టన పెట్టుకున్న తీవ్రవాదాన్ని అంతం చేయడానికి భారత ప్రభుత్వం కంకణబద్ధమయ్యింది. అయితే ఈ పాకిస్తానీ ఉగ్రవాదులకు సహకరిస్తూ మన దేశ ప్రజలే దేశ భద్రతకు వెనుముప్పుగా మారారు. డబ్బుకో సుఖానికో ఆశపడి యూట్యూబర్ అండ్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా మన దేశ భద్రతా రహస్యాలన్నీ పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్లకు చేరవేసి పహల్గాం ఉగ్రదాడికి సహకరించింది. తీగ లాగితే డొంకంతా కదిలింది. కావున మిత్రులారా, మన ప్రక్కనే ఉన్న ఇంటి దొంగలు కన్న తల్లి రొమ్మును గుద్దినట్టుగా దేశానికి ద్రోహం చేయుటకు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వ నిఘా వర్గాల ప్రకారం వేలు లక్షల మంది దేశద్రోహులు స్లీపర్ సెల్స్ రూపంలో మన చుట్టూరా ఉన్నారు. మీకే మాత్రం సందేహం వచ్చినా వెంటనే పోలీసులకు తెలియజేయండి. మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా జాగరూకులై ఉండండి. తస్మాత్ జాగ్రత్త. జై హింద్.